నమస్తే, వెల్కమ్ టు లియో. నేషనల్ అవార్డు అంటే భయపడుతున్నారా? ఎందుకని ఈ ఏడాది నేషనల్ అవార్డు ఎవరికైతే వచ్చాయో వాళ్ళిద్దరు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. అది ఎవరు అంటే, ఒకటి ఉత్తమ నటుడు కింద అల్లు అర్జున్, నిన్ననే చెంచల్ కూడా జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ కింద జానీ మాస్టర్, తను జైలుకి వెళ్ళి రావడం జరిగింది. అయితే నేషనల్ అవార్డు ఈ ఏడాది మనకు వచ్చి రాలేదా, గతంలోనా? అసలు ఏంటి సమస్య అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఉత్తమ అవార్డు రావడానికి కోసం చాలామంది డైరెక్టర్లు కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, లేదా నటులు కావచ్చు, ప్రతి ఒక్కరు పరితపిస్తుంటారు. అయితే ఈసారి నేషనల్ అవార్డు అనగానే భయపడాల్సిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు అంటే, ఒకటి నేషనల్ అవార్డు ఉత్తమ నటుడి కింద అల్లు అర్జున్, అదేవిధంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. సో వీళ్ళిద్దరిని చూస్తే నేషనల్ అవార్డు అనగానే భయపడుతున్నారు. ఎందుకని అంటారు? అంటే ఇకపై జాతీయ అవార్డు వస్తే జైలుకేనా అవును. అంటే వరుస పెట్టి ఇద్దరు, ఏది అటు ఉత్తమ నటుడుగా జాతీయ స్థాయిలో పేరు వచ్చిందని ఆ స్వీట్నెస్, ఆ అవార్డు తీపి ఈ జైలు చేదు ఎక్కువైపోయింది. దానికన్నా కూడా ఇప్పుడు జాతీయ అవార్డు స్వీట్నెస్ కన్నా జైలు చేదు ఎక్కువైన పరిస్థితులు. అసలు జానీ మాస్టర్ అవార్డు అయితే అది ఇక వాళ్ళు మళ్ళీ రివోక్ చేశారు, అది వెనక్కి తీసేసుకున్నారు. అది ఫోక్సో కేసు. అదేంటి, అది సెక్సువల్ హరాస్మెంట్ కూడా ఉన్నట్టుంది దాంట్లో. అది ఆయన దగ్గర జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసే ఆమె, డ్యాన్స్ డైరెక్టర్, ఆమెను 6 ఏళ్లుగా అతను చిత్రహింసలు పెట్టడము, మరి అది వేరు. ఆ జానీ మాస్టర్ ఇప్పుడు ప్రతిభ, ఇవాళ వీళ్ళకి గొప్ప ప్రతిభ ఉండి వ్యక్తిత్వ లోపమా, ఏది సరైన క్యారెక్టర్ మెయింటైన్ చేయలేకపోవడమా? మనం గతంలో ఇలాంటి పరిస్థితి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మనం కనీ విని ఎరుగం. గతంలో అనేక మందికి అవార్డులు వచ్చాయి. పద్మశ్రీలు, నీకు పద్మ విభూషణ్ ఉన్నాడు కదా, నీకు దాదాసాహెబ్ కూడా వచ్చింది కదా. అక్కినేని నాగేశ్వరరావు కానీ, లేకపోతే ఎన్టీఆర్, లేకపోతే చిరంజీవి, అసలు ఉత్తమ లిరిసిస్ట్గా చంద్రబోసు కూడా వచ్చినట్టుంది. ఏదో కొండపొలం ఏదో పాటలకి. సీతారామశాస్త్రి ఆయన పద్మశ్రీ, సిరివెన్నెల సీతారామశాస్త్రి. అంటే ఇక్కడ అవార్డులు కాదు, ఇక్కడ ఇష్యూ ఏంటి, వ్యక్తిత్వం. ఇక్కడ ముందు మనకు కావాల్సింది మీరు సామాజిక బాధ్యత. కళాకారులుగా ఇవాళ కళాకారుడు సమాజానికి నేనేమిచ్చాను, సమాజం నాకు ఇంత ఇచ్చింది, ఇంత గౌరవం, ఇంత గుర్తింపు, ఇంత లక్షల కోట్ల ప్రేక్షకులు మీకు నీరాజనాలు పలుకుతున్నప్పుడు ఎన్టీఆర్ ఎప్పుడు అదే చెప్తుండేవాడు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 2 కళ్ళు కదా. వాళ్ళేంటి, ఎప్పుడు విపత్తులు వచ్చినా వాళ్ళు ముందుండి బాధితులను ఆదుకునేవాళ్ళు. వాళ్ళే జోలె బట్టి విరాళాలు సేకరించేవాళ్ళు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, నీకు రాయలసీమ క్షామం వచ్చింది, డొక్కల కరువు అనమాట. కానీ విని ఎరుగని ఆ క్షామం, ఆ కరువు, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు, మొత్తం సినిమా నటులందరినీ తీసుకుని నీకు లారీలో వాటిల్లో ఎక్కిచ్చేసి ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ జోలె బట్టి విరాళాలు సేకరించారు. ఇప్పుడు దివిసీమ తుఫాన్ అప్పుడు కూడా అంతే. అసలు దివిసీమ తుఫాన్ అసలు నీకు శవాల దిబ్బలు అన్నమాట. అప్పుడు ఒక సామాజిక బాధ్యతగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వాళ్ళిద్దరూ 2 కళ్ళు అనేది అందుకే అన్నమాట ఇండస్ట్రీకి. ఇప్పుడు అసలు ఎన్టీఆర్ అయితే నీకు ఎన్టీఆర్ ఆయన ఇలా తీసుకొచ్చిన విరాళాలతో ఒక పోలీస్ ఫండ్ ఉంటుంది. అంటే దేశ రక్షణ నిధికి ఆయన ఇచ్చినటువంటి, ఆయన పోగు చేసిన ఈ విరాళాలు, దీంతో దాని పేరే నీకు ఇండియన్ డిఫెన్స్లో నీకు ఎన్టీఆర్ పోలీస్ ఫండ్ అని ఉంటుంది. సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. మీరు ఉన్నతంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఇంత దురదృష్టకర పరిణామాలు ఈరోజు, ఇప్పుడు లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఇద్దరు మరి జైలుకి వెళ్ళడం, ఇద్దరు జాతీయ అవార్డు విన్నర్స్. అతను 4 రోజులు ఉన్నాడు. ఎవరు, జానీ మాస్టర్ ఏదో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈయన ఒక రాత్రి చేసినట్టున్నాడు. ఏది కాకపోతే ఒకే రోజు అరెస్టు, నీకు స్టేషను, లేకపోతే కోర్టు, జైలు, బెయిల్ కూడా. అంటే అంతా నీకు ఒకే రోజు జరిగిపోయినా ఒక నిద్ర చేయాల్సి వచ్చింది.
పాపం అదే అల్లు అరవింద్ విలవిల్లాడిపోయినట్టున్నాడు. అసలు వెహికల్లో కూడా నీకు పోలీసు అరెస్ట్ చేయడానికి వస్తే అరవిందే ఎక్కువ కూర్చున్నాడు. ఫస్టే కూర్చున్నాడు. అవును. కొడుకు కన్నా ముందు ఇకేదో వద్దులే రానా, నువ్వు నేను చూసుకుంటాను, నేను ఫేస్ చేస్తాను, మంచి అయినా చెడైనా ఏదో అన్నీ అర్జున్ వెళ్ళిన పరిస్థితుల్లో తను మళ్ళీ వేరే వెహికల్లో ఫాలో అయినట్టున్నాడు. సాయంత్రం దాకా పాపం విలవిల్లాడిపోయాడు. అవును. ఏదో ప్రైవేట్ క్యాబ్లో వెళ్ళిపోయాడంట. ఏది రాత్రి 10ంటికి ఇక రిలీజ్ చేయకపోతే వాళ్ళది టెక్నికల్గా. అవును. అవును. నీకు ఈ పరిణామాలన్నీ ఉదయం 10:30కి నీకు అరెస్ట్, 11:30కి నీకు అరెస్ట్ చేశారు, 10:30కే ఏమో వెళ్ళారు ఇంటికి, అరెస్ట్ చేశారు. గాంధీ హాస్పిటల్లో 2ంటికి మెడికల్ చెకప్స్ అయిపోయి నీకు 3ంటికి ప్రొడ్యూస్ చేస్తే 4ంటికి రిమాండ్ ఇచ్చేశారు. అవును. హైకోర్టు 5:30కి ఇచ్చినట్టుంది బెయిల్. అప్పుడు మరి వీళ్ళు ఆర్డరు టైప్ చేసి అది మెయిల్లో వాళ్ళకి వెళ్ళి అంత పుణ్యకాలం గడిచిపోయింది. అవును. అవును. ఏదైనా ఈ పరిణామాలు ఇప్పుడు అల్లు అర్జున్ అది ఇన్సిడెంట్ అది బాధాకరం. ఇప్పుడు 10 రోజులు అవుతుంది నీకు సంజయ్ థియేటర్ ఆ ఇన్సిడెంట్ జరిగి కూడా ఒక కుటుంబం నిండు ప్రాణం బలైపోయింది, ఇంకో నిండు ప్రాణం కొట్టుకుంటాను, చావు బతుకులతో పోరాడుతున్నాడు. ఇప్పటికీ వెంటిలేటర్ మీదే ఉన్నాడు. రేవతి భర్త అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలియగానే ఈ కేసు విత్డ్రా చేసుకుంటానన్నాడు. అతని పేరు భాస్కర్ ఏదో ఉంది. అంటే అభిమాని హృదయం ఎంత గొప్పది. వాళ్ళు ప్రేమించే నటుడు కోసం తను భార్య కోల్పోయిన బిడ్డ చావు బతుకులతో కొట్టుకుంటున్నా నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, ఆయన అరెస్ట్ ఆయన కాదు అసలు దీనికి కారణమని అతను చేశాడంటే ఆ మనసు సినిమా వాళ్ళకి ఏమైంది? ఏదో మొక్కుబడిగా 25 లక్షలు ఏదో ఇస్తే ప్రాణం ఖరీదు 25 లక్షల అంటే అందరూ కలిసి 25 లక్షలు ఇస్తారా? ఈ బాధ్యత ఒక అర్జున్దే కాదు కదా, ఆ ప్రొడక్షన్తో కూడా. ఎవరు ఏం చేస్తుంది అదేది మైత్రి మూవీ మేకర్సా, ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? లేకపోతే బాధ్యత దర్శకుడికి లేదా సుకుమార్కి? ఎంత అది వసూలు చేసింది? ఇప్పటికే 1000 కోట్లనో ఏదో చెబుతున్నారు. 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వలేరా? అంటే ఇచ్చినా ఆ ప్రాణం తిరిగి రాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా దీనిపైన ఏదైతే జరుగుతుందో అల్లు అర్జున్ సంబంధించి నిజంగా నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారా అనే భయం మాత్రం ఇప్పుడు ఏర్పడింది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.